ఓం నమ శివ. కార్తీక శుద్ధ విధియ యమద్వితీయ భగినిహస్త భోజన విశేషంగా చెప్తారు. భగిని అంటే తోబుట్టువైన స్త్రీ. యముడి చెల్లెలు అయిన యమునాదేవి ప్రతిరోజు తన ఇంటికి వచ్చి విందు భోజనం చేసి వెళ్ళమని యముడిని ప్రార్థిస్తూ ఉండేది. యముడికి తీరిక లేక ఎన్నోసార్లు వస్తానని చెప్పినా వెళ్లకుండా ఉన్నాడు. ఒకనాడు చెప్పకుండానే తన కుటుంబంతో కలిసి యమున ఇంటికి వెళ్తాడు. ఆ రోజే కార్తీక శుద్ధ విధియ. చెల్లెలు ఆనందంతో అన్నకు అతని కుటుంబానికి రుచికరమైన విందు భోజనం పెడుతుంది. సంతోషించిన యముడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. యమున, అన్న, ప్రతి సంవత్సరం ఇదే విధియ నాడు నా ఇంటికి వచ్చి నా చేతి వంటలు స్వీకరించి నన్ను ఆశీర్వదించు. అంతేకాక ఈ కార్తీక శుద్ధ విధియ నాడు ఎవరు సోదరి హస్త భోజనం చేస్తారో వారు నరకాన్ని పొందకూడదు అని అర్థిస్తుంది. యముడు తదాస్తు శుభమస్తు అని అనుగ్రహిస్తూ, అమ్మ, ఈ దినం ఎవరు అయినా యమునా నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణం చేసి తన సోదరిని గౌరవించి ఆమె చేతి భోజనం చేస్తారో వాళ్ళు ఎన్నటికీ